వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏషియన్ కిచెన్ అండ్ వ్లాగ్స్ ఛానల్. అండి మీరందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా 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 బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు సొరకాయతో పాయసం చేస్తున్నాను చూడండి. ఇదిగోండి, చిన్న లేత సొరకాయ తీసుకున్నాను. చెక్కు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సొరకాయని, లేత సొరకాయ. ఒక కొబ్బరికాయ తీసుకున్నానండి. అలాగే 1/2 కేజీ బెల్లం తీసుకున్నానండి. వీటితో సొరకాయ పాయసం చేస్తాను. ఇంకా రైస్ కూడా వేస్తాను. చూడండి ఎలా ఉంటుందో పాయసం. ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి. చూడండి, 1 గ్లాసు జీరా రైస్ వేసాను. బాగా సన్నగా ఉండాలి రైస్, చాలా బాగుంటుందండి పాయసం. జీరా రైస్ 1 గ్లాస్, 1/2 కేజీ కన్నా ఎక్కువ రైస్. సొరకాయ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. సొరకాయ మొత్తం అలాగే కట్ చేసుకోవాలి. అలాగే ఈ కొబ్బరి చిప్పలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ బెల్లం చితక్కొట్టి వేయాలి. దీంతో పాయసం చేస్తారు చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, గ్లాసుడు జీరా రైస్ పోసాను. 1 గ్లాస్కి 3 గ్లాసులు వాటర్ పోసానండి. పోసి ఇంకా స్టవ్ మీద పెట్టాను. రైస్ ఉడుకుతూ ఉంది చూడండి. రైస్ ఉడుకుతూ ఉంది. ఇంకా 2 గ్లాసులు వాటర్ పోసానండి. సరిపోలేదు, 3 గ్లాసులు. ఇంకా 2 గ్లాసులు వాటర్ పోసానండి. ఇప్పుడు సొరకాయ ముక్కలు వేసేస్తున్నాను చూడండి. కట్ చేసుకున్నాను సొరకాయ ముక్కలు సన్నగా, అవి వేస్తున్నానండి. సొరకాయ ముక్కలు వేసేసాను. మూత పెట్టి వండుకోవాలి. చూడండి, రైస్ను సొరకాయ చక్కగా ఉడుకుతుంది కదా. వాటర్ తగ్గితే పోసుకోండి. మీకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ పోసుకోండి. ఒక్కొక్క రైస్కి ఎక్కువ వాటర్ పట్టుద్ది, ఒక్కొక్క రైస్కి తక్కువ వాటర్ పట్టుద్ది. ఇంకా కొబ్బరి ముక్కలు ఇలా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని వేసుకోవాలి. వాటర్ తగ్గేటట్టుంటే నేను వాటర్ పోస్తున్నాను ఇంకొంచెం. బాగా ఉడకాలండి ఇది. దంచి పెట్టుకున్న యాలుక్కాయల వాటర్ కూడా వేస్తున్నానండి. యాలుక్కాయలు వాటర్లో వేసి దంచాను బాగా, అది వేస్తున్నాను. పాలు పక్కన స్టవ్ పైన కాగపెట్టుకోవాలండి. కాగపెట్టుకొని కాగిన పాలు దీనిలో పోయాలి. ఇది కొంచెం దించి చల్లార్చిన తర్వాత ఇంకా బెల్లం వేయలేదు కదా, బెల్లం వేస్తానండి. చూడండి సొరకాయ పాయసం ఎలా ఉడుకుతుందో చూడండి. ఇప్పుడు నేను బెల్లం తురిమి పెట్టుకున్నానండి. ఇలా బెల్లం చక్కగా తురిమి పెట్టుకున్నాను, అది వేస్తున్నాను.
తురిమ బెల్లం వేసాను. ఇప్పుడు ఉడకాలండి, మళ్ళీ ఉడకాలి బెల్లం వేసిన తర్వాత. పాయసం ఉడికిపోయిందండి, ఇంకా స్టవ్ కట్టేసుకున్నాను. నేను పాయసం కుండ దించేసుకున్నాను. ఇంకా పాలు ఒక్కటే పోయాలి. పాలు వెచ్చపెడుతున్నానండి, పాలు వేడి చేస్తున్నాను. ఇంకా పాలు పోస్తే దీనిలో పాయసం రెడీ అయిపోతుందండి. పాలు కాస్తున్నాను చూడండి, ఆ పాలు కాసిని పోయటానికి. చూడండి సొరకాయ పాయసం ఉడికిపోయింది కదా, నేను దించేసుకున్నానని చెప్పాను మీతో. చూడండి, దించుకున్న తర్వాత పాలు చక్కగా వేడి చేసి కాచి ఈ పాయసంలో వేసి కలపాలండి. స్టవ్ మీద పెట్టి పోస్తే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది, అందుకని ఇలా పోయాలి. ఇదిగోండి సొరకాయ పాయసం రెడీ అయిపోయింది. ఇంతేనండి, సొరకాయతో పాయసం చేసుకోవడం చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంటుంది. మన హెల్త్కి కూడా చాలా మంచిది సొరకాయ పాయసం. ఇంకా నేను దీంతో గార్నిష్ చేసుకుంటున్నాను. బాదం పప్పులతో గార్నిష్ చేస్తున్నాను. ఇంతేనండి పాయసం. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. పాయసం చాలా టేస్టీగా ఉందండి, నేను టేస్ట్ కూడా చేసి చూశాను. ఇంతేనండి వండుకోవడం. సొరకాయ పాయసం చాలా టేస్టీ పాయసం. ఇది హెల్దీ అండ్ టేస్టీ పాయసం అండి. ఇంకా ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటానండి.